మ్యామ్ ఇప్పుడు ఉమెన్ కన్సీవ్ అయిన తర్వాతకి గర్భ సంస్కారం అనేది ఎప్పుడు ప్రారంభించాలంటారు? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ ఎక్కువైపోయాయి కాబట్టి, అసలు గర్భ సంస్కారం అంటే ఏంటండి? మెయిన్‌గా ఏంటి అంటే అండి, గర్భ సంస్కారం అంటే లైక్ బిడ్డ పుట్టినప్పటి నుంచి అంటే ఇన్‌ఫర్టిలిటీ సెంటర్స్ అని మీరు అడిగారు. ఐవీఎఫ్ సెంటర్స్ మనం చూస్తూనే ఉన్నాం ఆల్ ఓవర్ ద వరల్డ్. వై? ఎందుకయ్యాయి అని అన్నప్పుడు మనకి డ్యూ టు ద మన లైఫ్ స్టైల్ ఒకటి. ఐవీఎఫ్ అనేది ఎందుకు తీసుకుంటున్నారు ట్రీట్మెంట్? ఎందుకంటే లైక్ వంధ్యత్వం. వంధ్యత్వం అంటే ఇన్‌ఫర్టిలిటీ. ఇన్‌ఫర్టిలిటీ వల్లనే ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువయ్యాయి. సో, ఇన్‌ఫర్టిలిటీ రాకుండా మనము మధ్యలోనే బిడ్డ కూడా కడుపులో అంతవరకు డెవలప్ కాకుండా మధ్యలోనే చనిపోయేది, ఎంటీపీ అయ్యేది. అంటే లైక్ అబార్షన్ కేసెస్ ఎక్కువైపోయేది. మళ్ళీ తర్వాత బిడ్డ అనెసెఫలస్ బేబీస్ అంటాము. తర్వాత స్పైనోబైఫీడియా అంటాము. స్పైనోబైఫీడియా అంటే వెన్నెముక్క డెవలప్ కాదు. అనెసెఫలస్ బేబీ అంటే హెడ్ డెవలప్ కాదు. సో, ఇలాంటివి చాలా కాంప్లికేషన్స్ చూస్తున్నాం ఈ మధ్య కాలంలో. సో, దానివల్లనే మనకు ఐవీఎఫ్ సెంటర్స్ అనేది ఎక్కువైపోయాయండి. ఇంకో విషయం ఏంటంటే లైక్ ఆ ఐవీఎఫ్ సెంటర్స్ ఎక్కువ అవ్వడము, మళ్ళీ తర్వాత ఇలాంటివి కాంప్లికేషన్స్ చూస్తున్నాం కాబట్టి, ఈ గర్భ సంస్కారం అనేది చాలా వరకు ఇంపార్టెంట్ ఈ మధ్య కాలంలో. ఈ గర్భ సంస్కారం అంటే ఏంటి అంటే, మనకు లైక్ బిడ్డ పుట్టినప్పటి నుంచి ఇన్ ద సెన్స్ లైక్ బిడ్డ ఎప్పుడైతే కపుల్ అనేది కన్సీవ్ అవుతారో, ఆ రోజు నుంచి అంటిల్ వాళ్ళ డెలివరీ అయ్యే వరకు, పేషెంట్ డెలివరీ అయ్యే వరకు ఫాలో అయ్యే సంస్కారాసే గర్భ సంస్కారాస్ అండి. సో, ఇవి ఎలాంటివి? ఎందుకు చేస్తారని అడుగుతూ ఉంటారు చాలామంది. సో, ఇది ఎందుకు చేస్తాము అంటే, బిడ్డ అనేది హెల్తీ బేబీ అనేది బయటికి రావడానికి అండ్ ఇలాంటివి ఫాలో అవ్వాల్సి వస్తుంది మనకి. సో, ఇంకో విషయం ఏంటంటే గర్భ సంస్కారం అనేది మనం సెక్షన్స్ కండక్ట్ చేస్తామండి. సో, ఇలాంటి సెక్షన్స్ కండక్ట్ చేసి వి గివ్ ద క్లాసెస్ ఫర్ దెమ్. బోత్ కపుల్స్‌కి, ఇద్దరు కపుల్స్‌కి మేము క్లాసెస్ ఇస్తామనమాట. ఈ క్లాసెస్‌లో జాయిన్ అయ్యి వాళ్ళు ఫర్దర్‌గా మనం ఫాలో అప్ కావాలి. అంటే ఈ క్లాసెస్ అనేది ఎన్ని మంత్స్ అంటే 9 మంత్స్ వరకు చేపించుకోవాలంటారా? లేతే బేబీ గ్రోత్ అంటే పెరుగుతున్నప్పుడు బేబీ మూవ్‌మెంట్స్ అవన్నీ మనం చెప్పేయన్నీ అర్థమైతూ ఉంటాయి అని అంటూ ఉంటారు కదండీ! సో, అప్పుడు అవ్వాలంటారా? కన్సీవ్ అయిన రోజు నుంచి అండి. ఎప్పుడైతే కన్సీవ్ అవుతారో కదా, కన్సీవ్ అయిన రోజు నుంచి కంటిన్యూయస్‌గా ఈ క్లాసెస్ అంటిల్ డెలివరీ వరకు కూడా ఉంటుంది. డెలివరీ తర్వాత కూడా మేము వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తామనమాట. ఈవెన్ డెలివరీ తర్వాత కూడా బేబీని ఎలా గ్రోత్ చేయాలి, బేబీ ఎలా డెవలప్‌మెంట్ కావాలనేది కూడా వి ఎడ్యుకేట్ దెమ్. హ్మ్. ఓకే. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ కూడా. సో, ఏంటి అంటే ఫస్ట్ సెక్షన్స్ ఉంటాయన్నమాట. కన్సీవ్ అయినప్పటి నుంచే వాళ్ళు బోత్ కపుల్స్ దే విల్ కమ్ అండ్ రిజిస్టర్ అస్. ఓకే. రిజిస్టర్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఎలాంటి క్లాసెస్ ఉంటాయి, ఏ మంత్‌లో ఏం ఫాలో కావాలి అనేది మేము మంత్లీ మేము వాళ్ళని టేకప్ చేసుకుంటామనమాట. తీసుకొని వాళ్ళ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క క్లాస్‌లో ఫస్ట్ మంత్‌లో ఒకటుంటుంది. సెకండ్ మంత్‌లో ఒకటి, థర్డ్ మంత్ అలా 9 మంత్స్‌లో అంటిల్ దేర్ డెలివరీ హెల్తీ బేబీ వి ఆర్ విత్ దెమ్. ఈవెన్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత కూడా మేము వాళ్ళతోనే ఉంటాం. అంటే క్లాసెస్ అంటే ఏ విధంగా ఉండొచ్చంటే? అంటే ఏమేమి ఉంటాయి అందులో అసలు? సో, ఏంటి అంటే లైక్ ఆఫ్టర్ డెలివరీ లైక్ ఎప్పుడైతే వాళ్ళు మాకు రిజిస్టర్ చేసుకొని జాయిన్ అవుతారు కదా, ఫస్ట్ మంత్ మేము వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ పిండం డెవలప్ అవుతుంది. మేము వాళ్ళకి మెల్లిమెల్లిగా ఫస్ట్ మంత్‌లో మేము డైట్ ప్లాన్ ఇస్తాము. ఫస్ట్ మేము డైట్ ఇస్తాము. డైట్ మేమే ఇస్తాము. ఆ డైట్ అలానే ఫాలో కావాలి ఒకటి. మళ్ళీ తర్వాత దాంతో పాటు సెకండ్ మంత్‌లో ఏమి ఉంటుందంటే మనకు హార్ట్ బీట్ వినిపిస్తుంది. సో, అలాంటి టైంలలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తర్వాత క్లాసెస్ ఉంటాయి. తర్వాత స్లో మ్యూజిక్ అండ్ ఆల్సో స్లోగా చాంటింగ్ ఉంటుందండి. ఈవెన్ మ్యూజిక్ కూడా నేర్పిస్తాము. మ్యూజిక్ ఎందుకంటే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటామో, మనం ఎలా యాక్ట్ చేస్తామో లోపల బిడ్డ కూడా అలానే పెరుగుతుంది అన్నమాట. సో, ఈవెన్ ఫోర్త్ మంత్‌లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేపిస్తామన్నమాట. ఫ్యూ యాక్టివిటీస్ విచ్ వి ఆర్ లైక్ ఎలాంటివంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే అందరు రెస్టింగ్ స్టేజ్‌లో ఉంటారు. అవును. ఎప్పుడైతే మనం రెస్టింగ్ స్టేజ్‌లో ఉంటామో లోపల బిడ్డ కూడా లేజీ అవుతది. సో, అలా ఉండకుండా మేము ఓన్‌గా కొన్ని యాక్టివిటీస్ చేపిస్తామన్నమాట. విత్ ప్రెగ్నెంట్ వుమెన్, ఈవెన్ విత్ ఫాదర్ అండ్ మదర్ బోత్ కపుల్స్‌కి. సో, ఈవెన్ ఫిఫ్త్ మంత్‌లో మేము ఎలాంటిదంటే శ్రీమంతం అని కండక్ట్ చేస్తామండి. ఆ శ్రీమంతం అనేది అందరు ఇళ్లలో చేస్తుంటారు కదా! ఫిఫ్త్ మంత్‌లో, నైన్త్ మంత్‌లో కొంతమంది సెవెంత్ మంత్‌లో కూడా చేస్తూ ఉంటారు. సో, ఫిఫ్త్ మంత్‌లో మేము శ్రీమంతం అనేది చేస్తూ ఉంటామన్నమాట. ఇలా సిక్స్త్ మంత్‌లో యాక్టివిటీస్, సెవెంత్, ఎయిత్, నైన్త్ అన్ని దాన్లలో అంటిల్ వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నా కూడా మేము వాళ్ళతో పాటు ఉంటాము. వాళ్ళు మాతో పాటు ఉంటారనమాట. అంటిల్ హెల్తీ బేబీ డెలివరీ అయ్యే వరకు మేము వాళ్ళతో పాటు ఉంటాం. మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇంకా సజెషన్స్ కావాలన్నా బేబీ గ్రోత్ డెవలప్‌మెంట్ కూడా మేము వి ఆర్ విత్ యూ.